బీసీలకు వాస్తవంగా మొత్తం పట్టపగలు చెప్పి పట్టపగలు మోసం చేసిందని చెప్పు. రైట్, ఇదే విషయంపై మరొకసారి శామిల్ గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన శామిల్ కార్తిక్ గారు ప్రస్తుతం ఏదైతే మనం రామ్మూర్తి గారు చెప్పారో, అలాగే మన ఆచార్య గారు ఏదైతే చెప్పారో చాలా క్లియర్గా ప్రతి విషయంలో మీరు దీన్ని విన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో నిన్న జరిగిన ధర్నాలో రాహుల్ గాంధీ కానివ్వండి, లేకుంటే ప్రియాంక వడేరా గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, వారు రాలేదు. డిఎంకే అధినేత అయిన కనిమొది గారు అక్కడికి ఖచ్చితంగా వచ్చారు. వారు అక్కడ అడ్రస్ కూడా చేశారు గ్యాలరీని. అయితే ఈ అధిష్టాన వర్గం, కేంద్ర అధిష్టాన వర్గం ఎందుకు రాలేదు అని మీరు అనుకుంటున్నారు? నామమాత్రంగానే 42% కేంద్ర ఆమోదం లేకనే మీరు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించారా? ఈరోజు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బీజేపీ, మన ఆచార్య గారు చెప్పినట్టుగా, రామ్మూర్తి గారు చెప్పినట్టుగా, ఈ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో, ఈ రోజు కనుక మోడీ గారు కనుక ఇవ్వకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఇది వస్తామన్నారు. ఏ సంకేతాలు ఇస్తున్నారని మన ప్రజలకు? సరే, అయితే మీ క్వశ్చన్ నాకు క్లారిటీగా అర్థం కాలేదు, బట్ స్టిల్ నాకు అర్థమైనంత వరకు మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ సార్. అయితే సార్, మొదట చర్చలో అసలు ఈ చర్చలో పాల్గొనడానికి టైం ఇచ్చినటువంటి పెద్దలు అన్న తల్లు ఆచార్య గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్న అంటే మాకు బాగా అభిమానము. సో అన్న, మీరు త్వరలో చట్టసభల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ కష్టం అంతా నాకు ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు కాబట్టి, అంటే నేను మీకు పర్సనల్గా తెలియకపోయినా నేను మీ గురించి నాకు తెలుసు కాబట్టి. అయితే సార్, ఫస్ట్ చర్చలో భాగంగా రాజకీయాల్లో భాష బాగోలేదని ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కనీసం చర్చా వేదికల పైన మనమైన మంచి భాషను వాడితే అది బాగుంటుంది సార్. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడతామంటే ఏముంటుంది అందులో? మనం వేరే వాళ్ళని అనేకన్నా ముందు అట్లీస్ట్ మనం ఇన్ పర్సన్ గా ఇట్లాంటి చర్చా వేదిక పైన మంచి భాషను వాడితే. I also observed that one. Yes, anyway, I also observed that he has used some filthy language. Anyway, no problem at all. So, yes, we requesting all my panelists to just don't use the filthy language. Okay, anyway, go ahead. భాష వాడాలని నేను అంటే అభ్యర్థులుగా ఎవరు వాడలేదు. మీరు ఒక పదం అన్నారు, ఆ పదం అంటే ఊత పదంగానే వెళ్ళొచ్చు కానీ వద్దులేదా రిపీట్ చేయ తర్వాత మీరు విందు. ఏం లేదండి, అడిగినా ఎక్కడ పడుకున్నారు ఏంది పరిస్థితి కంపల్సరీ చేయాలి కదా అడిగిన రెగ్యులర్ యూజ్ చేసేట్లేదు, పెద్ద భూతం కాదు. సరే, నేనైతే విజ్ఞప్తిగానే చెప్తున్నా సార్. అయితే రెండో విషయం ఏంది అంటే, మేము బీసీ డిక్లరేషన్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వారు ముందు పెట్టుకొని నీట్గా మొత్తం చదివారు. చాలా సంవత్సరాల అంటే చాలా నెలల తర్వాత, దగ్గర 20 నెలల తర్వాత బీసీ డిక్లరేషన్ ని మొత్తం చదివి వినిపించినందుకు వారికి కాంగ్రెస్ పార్టీగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఎందుకంటే వారు చెప్తూనే 10 సంవత్సరాల వాళ్ళు ఏమేం చేయలేదు అన్ని కూడా వారు చెప్పారు. ప్రతిదీ ప్రశ్నగా అడిగిరు, ఏమైంది అని ప్రతిదీ ప్రశ్నగానే అడిగిరు. మంచిది. అయితే 20 నెలల ప్రశ్నకు 20 నెలల ప్రభుత్వానికి 120 నెలల ప్రభుత్వము ఏం చేసిందో వారు చెప్పలేకపోయినారు. చూడండి, అదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. అయితే ఢిల్లీలో ప్రధానంగా బీసీల కోసం చేసినటువంటి ధర్నాల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్నగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం వరకు ఈ రాష్ట్రం వరకు ఆయన బాధ్యతలు ఇక్కడ వరకు పరిమితి అయి ఉంటాయి. అట్లాగే రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పైన వారు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటది. కాబట్టి వారికి అనేకమైనటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించి, అట్లాగే యూనియన్ టెరిటరీస్ కి సంబంధించినటువంటి బాధ్యతలతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా వారిపైన ఉంటాయి. ఎందుకంటే వారు ప్రధానంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా, వారి ఎంపీ మాత్రమే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా. అందుకనే వారికి ఉన్నటువంటి సమయభావం వల్ల
ఒకవేళ వారు అటెండ్ కాలేకపోయినారనుకోండి, అందుకు ఈ రోజు ప్రతిదీ మనం ట్విట్టర్లోనే ఆధారితంగా చూస్తున్నాం కదా. ఈవెన్ కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు ఆస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ వేసి నేను ప్రజలతోని కలిసి ఉంటున్నా, నేను ప్రజలతో మమేకమవుతున్నా అని చెప్తున్నారు కదా. అంటే ఈ ట్విట్టర్ ఖాళీ కల్వకుంట్ల తారక రామారావు గారికి మాత్రమే వర్తిస్తుందా, వేరే వాళ్ళకు వర్తించదా? అందుకోసమే 3:58 ది తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ sat on a dharna in Delhi today demanding that the president assent to the law reserving 42% for backward classes in education, empowerment and employment and local government. This law is a major advance towards the constitution's vision of social justice grounded in the data from the caste census. I am grateful to India leaders, India ante alliance, INDA leaders who voiced their support and hope the honorable president will take a note and assent. This fight is not just for Telangana, it is a collective fight to ensure that Indians from marginalized communities have the rightful share in power and progress అని వారు ట్విట్టర్లో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన సందర్భాన్ని కూడా, అంటే వారు ఒకవేళ అక్కడికి వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఈ అంశం పైనే మాట్లాడేవారు. కాబట్టి వారికి ఉన్నటువంటి సమయాభావం వల్ల ఒకవేళ వారు రాలేకపోతే దానికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు అనడము ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు సార్. 34 ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని 22% తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. 12% రిజర్వేషన్ ఎస్టీలకు కల్పిస్తామన్న వాళ్ళు ఎందుకు దాన్ని 120 నెలల్లో నిజం చేయలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజు మాత్రం రాహుల్ గాంధీ గారిని ప్రశ్న అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ప్రశ్న అడగడం చాలా ఈజీగా అడిగేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నెపమేయడం, ఆరోపణ చేయడం చాలా ఈజీ. ఈరోజు వీళ్ళందరూ ఏమంటున్నారు, ఎన్నికల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రయోజనాలన్నీ పొందడానికి చేస్తుంది అంట. సార్ ఓకే, మీరు ఏది కూడా ఎన్నికల కోసం చెయ్యరు, మీరన్నీ ఇక మరి మీ పార్టీ కోసం చేస్తారా, దేనికోసం చేస్తారో నాకైతే తెలియదు. రాజకీయ పార్టీలు ఎందుకోసం చేస్తారో మరి మీకు తెలిసినంత బాగా బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంత మాత్రం అంత పెద్దగా బహుశా నాకు తెలియకపోయి ఉండొచ్చు, నాకు అంత అనుభవం కూడా లేకపోయి ఉండొచ్చు రాజకీయాల పైన. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏమన్నారు, నేను రాజకీయాలే చేస్తాను, నేను రాజకీయాలే నడుపుతాను, నేను ఫక్తు రాజకీయ పార్టీని నడుపుతున్నా, నేనేమైనా ఎన్జిఓ నడుపుతున్నా అని రేవంత్ రెడ్డి గారు అనలేదు, రాహుల్ గాంధీ గారు అయితే అసలే అనలేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు మీ ద్వారా గుర్తు చేస్తున్నా సార్. కాబట్టి నేనేమంటున్నా, మేము ఏ పని చేసినా బీసీలకు మంచి చేయాలనే చిత్తశుద్ధితోనే ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ఓట్ల కోసం చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో కదా. ఓ పని చేయండి, మీరు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లోకి చర్చలోకి తీసుకొచ్చి బీసీలకు 42 కాకపోతే 54% ఇవ్వండి, 54 కాకపోతే 68% మీరు ఇవ్వండి. ఎవరొద్దు అంటున్నారు? అప్పుడు ఒకవేళ మీరు ఇస్తే ప్రజలందరూ 42% కొట్లాడిన కాంగ్రెస్ కన్నా 60% ఇచ్చినా మీకే ఓటేస్తారు కదా. ఎందుకు చేయట్లేదు? కాబట్టి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, దయచేసి మీరు చేయలేనటువంటి పరిస్థితుల్ని పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయం కోసం చేస్తుంది అని మీరు అన్నంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బీజేపీ ఏమీ చేయట్లేదు. 120 నెలలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏం చేయలేదు. కాబట్టి వీళ్ళేదో వచ్చిన 6 నెలల్లో మేము గొర్రెలు ఇస్తా, గొర్రెలు ఏమని అని అంటున్నారు. ఆ గొర్రెలు ఇద్దామని పోతేనే సార్ గొర్రెల మధ్యలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని తెలిసింది. కాబట్టి మీరు బీసీలను చూపించి చేసిన ప్రతి అవినీతిని వెనక్కి తీస్తాం. అట్లాగే బీసీలకు మంచి చేయాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ఆ విషయం పైన ముందుకెళ్ళడానికి మాకు ఎక్కడ కూడా two questions for you only. That is the one thing. First of all, you have mentioned that Rahul Gandhi has mentioned in his Twitter account that he is unable to attend because he is fully supported and in the large aspect of nation.
అంటే నేషన్లో చాలా దేశవ్యాప్తంగా ఉన్న జనాభాను 42% రిజర్వేషన్ కల్పించడానికి మేము సముఖతగానే ఉన్నాం, కానీ కొన్ని కాలచేత రానే దీని దార్జ్ ఆస్పెక్ట్లో మాత్రం దీన్ని సమర్థిస్తున్నా అని చెప్పారు. కనీసం అప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారన్నా రావచ్చు కదా, లేకుంటే ప్రియాంక అవడేరన్నా రావచ్చు కదా, అక్కడ ఎవరు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన ఆచార్య గారు చెప్పినట్టుగా ఆచార్య గారు ఏమన్నారంటే ఈడబ్ల్యూఎస్లో ఉన్న ముస్లిం జనాభాను ఈరోజు 42%లో తీసుకొచ్చి కలపడం జరిగిందండి. అంటే ముస్లిం జనాభాలో ఇప్పటికే రిజర్వేషన్స్ ఉన్నాయి, వారిని అనేకంగా మరొకసారి ఈడబ్ల్యూఎస్లో కలిపి దీని ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు. ఈ విషయంలో వాళ్ళు అడ్డుకుంటున్నా చెప్పారు. మీరు మంచిగానే చెప్పారు 42% కాకుండా 54% రిజర్వేషన్ ఇవన్నీ, కానీ ఒక క్యాప్ ఉంది కదా. తమిళనాడు నిన్న కనిమూలి గారు వచ్చి అక్కడ ఏం చెప్పారంటే మేము ఆనాడు ఏదైతే తీసుకొచ్చామో అప్పుడు తీసుకొచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు తీసుకున్నామని చెప్పాను. అదే కనుక ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించింది కనుక మీరు ఆ పార్టీలందరినీ కలుసుకొని తీసుకుపోతే ఈ సక్సెస్ఫుల్గా అయ్యే కదా ధర్నా అని ఆచార్య గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారు సార్? ఇప్పుడు దీనిపైన ప్రధానంగా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారే మాట్లాడుతున్నారు. అయితే ఏఐసిసి అధ్యక్షులు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. ఎందుకు అంటే ఓన్లీ ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారి పైన ఇంత విషయం ఎందుకు చిమ్మాలే? నేనేమంటున్నా, ఇండియా పార్టీ అలయన్సెస్ కి సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయినారు కదా. ఒకవేళ దీనికన్నా పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఇంకా. ఈ రోజు ఒక్కరోజు రానంత మాత్రాన ఇది కపట ప్రేమ అన్నింకే లేదు కదా. దీనిపైన ఇంకా ప్రోగ్రామ్ ఉంది. సో మోర్ సీరియస్నెస్, మోర్ షార్ప్నెస్ తోని ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీనిపైన డెఫినెట్ గా అటెండ్ అవుతారు. ఈ రోజు పార్లమెంట్ లో అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. 42% బీసీలు ఇంపార్టెంటే, బట్ మోర్ దాన్ దాట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాల్సి ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. సో దానిపైన రానంత మాత్రాన దాన్ని కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ అని చెప్పొద్దన్న విషయాన్ని మీ ద్వారా చెప్తున్నా. రెండో విషయము క్యాబ్ గురించి సార్. ఎవరు సార్ ఈడబ్ల్యూఎస్ అడిగినరు? ఈడబ్ల్యూఎస్ కావాలని ఏ రాష్ట్ర ప్రజలు అడిగినరు? ఏ వర్గ ప్రజలు అడిగినరు? ఎవరిని అడిగినరు? పోనీ మీరు ఎక్కడ చర్చ పెట్టిరు ఈడబ్ల్యూఎస్ గురించి? కాబట్టి ఏంది అంటే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఏనాడైతే తెచ్చిండ్రో ఆనాడే 50% సీలింగ్ అనేది ఎంతగానే ఎత్తేసిండ్రు ఆల్రెడీ. కాబట్టి ఎప్పుడో 92లో ఎవరో ఒక కేసులో ఒక జడ్జి గారు ఈ తీర్పు ఇచ్చినారని ఎందుకు 2025 నాడు అంటే దాదాపు 33 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ పాట మనం పాడ్డాము? 92లో ఇచ్చినటువంటి తీర్పు పైన ఇంకొక తీర్పు నిప్పించండి. తద్వారా మనకే మంచి జరుగుతుంది కదా. బీజేపీ పార్టీ అనేకమైనటువంటి తీర్పుల్ని తీసుకొచ్చింది. బీజేపీ పార్టీ అనేకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చింది. బీజేపీ పార్టీ ఎవరిని అడగకుండా 370 ఆర్టికల్ని రద్దు చేసింది. ట్రిపుల్ తలాక్ పైన నిర్ణయం తీసుకుంది. సరే, నేనేం వ్యతిరేకించట్లేదు, మీరు నిర్ణయాలు తీసుకున్న విషయాలపైన చెప్తున్నా నేను. అట్లాగే నోట్ల రద్దు, నోట్ల పెరుగుదల తగ్గుదలని మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? లాక్డౌన్ వేసేటప్పుడు ఎవరిని అడిగి మీరు లాక్డౌన్ అన్నారు? కాబట్టి అనేకమైనటువంటి విషయాలను మీకుగా నిర్ణయం తీసేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు కదా. దానిపైన 9వ షెడ్యూల్లో తీసుకెళ్లి జాయిన్ చేసి ఆ తీర్పు పైన ఇంకో తీర్పు నిప్పించండి. ఒక తీర్పు ఇచ్చిన తర్వాత రెండో తీర్పు ఇవ్వకూడదని ఏం లేదు కదా. ఒక తీర్పు పైన ఎన్నో తీర్పులు ఎన్నోసార్లు మార్చారు. ఇప్పుడు కూడా మార్చండి అని అంటున్నాము. మా బీసీల కోసము మేమైనా కాంగ్రెస్ పార్టీ కోసం మార్చమంటున్నామా? బీసీ ప్రజల కోసమే మార్చమంటున్నాం. మార్చండి, మంచి చేయండి, ఎవరు అంటున్నారు? రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతం మనం కార్తీక్ గారు చెప్పిన విషయాలను